ఒక ధన్యతను బట్టి, మంచి ఆశీర్వాదమని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధానములో కూడి రావడానికి, దేవుని మహిమపరచుటకు, ఆత్మలో సత్యములో దేవుని ఆరాధించుటకు, ఇలాగే కూర్చోవడం కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సంఘమంతా అంటే ఎక్కువ మంది రాలేకపోయినా కూడా నింటి కూర్చున్నట్లుగానే అనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో మనము ధ్యానించిన ఒక వేద భాగము, మన దేవుడు ఎలాంటి దేవుడు. దేవుడు మనము ఆరాధించిన దేవుడు, మనము నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు, వెంబడించిన దేవుడు ఎలాంటి దేవుడని సరిగా తెలుసుకొని ఆ దేవునికి ఇచ్చిన బహుమానమే ఆరాధన. తెలుసుకొని దేవునికి ఇచ్చినది బహుమానం ఆరాధన. మన దేవుని కొంచెమే తెలుసుకొని ఎడల మన ఆరాధన అంత బలహీనమైపోతుంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఎరిగిన తర్వాత అతనికి ఇచ్చిన బహుమానం ఆరాధన ఘనంగా మారుతుంది. అప్పుడు ఉన్న చప్పట్లు తేడా ఉంది, స్తోత్రములు తేడా ఉంది, పాట స్వరము అంతయు తేడా వస్తుంది. ఎంత గొప్పవాడు, ఆ వాడినే మనం ఆరాధించాలి. హల్లెలూయా. అప్పుడు నిర్జీవంగా కూర్చుండి ఆరాధించడం సాధ్యం కాదు. బలహీనంగా కూర్చుండి ఆరాధించడం సాధ్యం కాదు. అసహము చచ్చిపోయినట్లుగా, బలం లేకుండా ఉన్నట్లుగా ఆరాధించడం సాధ్యం కాదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడని ఎరిగిన తర్వాత ఉన్న ఆరాధనలో తేడా ఉంది. ఆ బలం తేడా ఉంది, ఆ అనుభవం తేడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ విధమైన ఒక ఆరాధన దేవుడు కోరుకున్నారు. హల్లెలూయా. పాట పాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి గట్టిగా ఆరాధించడం ఎంత మంచిది. మన ఆరాధన అంతా దేవునికే, పాటలంతా దేవునికి. యెహోవాకి నూతన పాట పాడుడి, యెహోవాకి పాడాలి, యెహోవాకి పాడాలి. ఆ పాట ఒక చరణం పాడి మన వాక్యంలోనికి వస్తాము. ఇప్పుడు పాడిన పాట అందరి చప్పట్లో బలముతో గట్టిగా, నేను చెప్పి మీతో చప్పట్లు కొట్టించడం కాదు, నేను చెప్పి మిమ్మల్ని ఆరాధించడం కాదు, నేను చెప్పి మీరు గట్టిగా పాడడం అని కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడని ఎరిగి మనం ఇచ్చిన బహుమానంగా మారాలి మన ఆరాధన పాటలంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాడుదాం ఆ పాట. ఇప్పుడు పాడిన పాట ఒక్క చరణం కూడా. మంచి స్వరం ఉంది కదా. కమాన్ గట్టిగా. పాడడం లేదు, పాడాలి. ఇంకా గట్టిగా ఫ్యామిలీ ముఖం చూసుకొని, చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ఓ గ్లోరియా. ఈ ఉదయకాలం మీ ముఖ దర్శనం కావాలమ్మా. చాలయ్యా దేవా, మీ ముఖ దర్శనము. ఆమేన్, హల్లెలూయా. ఆ స్వర్గీయ అనుభవం దయచేయండి. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ.
గట్టిగా దర్శనం చాలయ్యా. ఓ గ్లోరీ, దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఈ మధ్యలో మనము తెలుసుకోవలసిన విషయము, లోతుగా మనము తెలుసుకోవలసిన విషయము, మనము ఆరాధించుచున్న మన దేవుడు, మనము స్తుతించుచున్న మన దేవుడు, మనము నమ్మిన మన దేవుడు ఎంత గొప్పవాడని మనం ఎరగాలి. అది తెలియకుండా మనము ఆరాధించిన ఎడల, క్రైస్తవుడని చెప్పిన ఎడల దానికి ఏ విలువ లేదు, దానికి ప్రాముఖ్యత లేదు. మనము ఆరాధన బలహీనం అవుతుంది, మన నమ్మకము బలహీనం అవుతుంది, మన ధైర్యము బలహీనం అయిపోతుంది. కాబట్టి ఎరగాలి మన దేవుడు ఎలాంటి దేవుడని. ఇసహాకుతో దేవుడు అన్నారు, నేను మీ తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇసహాకుతో దేవుడు అన్నారు, మీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు నేనే. ఇసహాకు కుమారుడైన యాకోబుతో దేవుడు అన్నారు, నేను గాడ్ ఆఫ్ బెథేల్, నేను బెథేలిలో దేవుడు. పోయిన శుక్రవారం ఆ విషయం నేను నేర్పించినాను. నేను బెథేలిలోని దేవుడు. ఈరోజు దేవుడు మోషేతో మాట్లాడినది, నేను ఉన్నవాడును అనువాడును. హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అతన్ని పరిచయం చేశాడు. అందరికీ ఒకే విధంగా కార్యమనే చేసిన దేవుడు కాదు మన దేవుడు. ఇప్పుడు సంఘములో ఇంతమంది కూర్చున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని బిడలారా, ప్రతి ఒక్కరితో దేవుడు తన కార్యం చేసినది మీ యొక్క జీవిత విధానమని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీరు ఎలాగే దేవుని సన్నిధిలో ఉన్నారో, మీరు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నారో, మీ హృదయము ఏ విధంగా దేవునిలో ఉన్నారో ఆ విధంగా దేవుడు మీకు ప్రత్యుత్తరం ఇస్తుంది. చేయి చాపి ముట్టి స్వస్థపరచిన దేవుడు ఉన్నారు, కన్ను మీద మట్టి పోసి స్వస్థపరచిన దేవుడు. అదే దేవుడు మీరు షిలోహోములో పోయి కోనేరు దగ్గర కడుగుమని చెప్పి పంపించిన దేవుడు. ఒక్కొక్క గుడ్డివారితో ఒక్కొక్క విధంగా కార్యం చేసిన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఆరాధనలో కూర్చున్న మీ యొక్క సాహచర్యమును బట్టి మీకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు ఒకడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి, ఒకే విధంగా కాదు. నేను అబ్రహాము దేవుడని ఇసహాకుతో చెప్పిన ఎడల, యాకోబుతో చెప్పినది నేను బేతేలులో దేవుడు. బేతేలులో మీరు ఆరాధించినప్పుడు హల్లెలూయా, ఎవరు లేకుండా అందరు విసర్జించి అందరు విడిచిపెట్టి ఏ సహాయం లేక అరణ్యములో పారిపోయి అర్ధరాత్రి వేళ తాను పడుకున్న స్థలములో తనగడగా పెట్టిన రాయినే ఉదయమున లేచి అది నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఇది దేవుని ఆలయం అవుతుందని మొక్కుబడి చెల్లించి ఆరాధించిన స్థలమును, అందుకు ముందు లూస్ అన్న పేరున్న స్థలమనే బేతేల్ అని పేరు పెట్టినప్పుడు ఆరాధించిన చోటులో దిగి వచ్చిన దేవుడు సంవత్సరం దాటినప్పుడు ఆ దేవుడు యాకోబుతో అన్నారు, మీరు బేతేలులో ఆరాధించినప్పుడు దిగి వచ్చిన అదే దేవుడు నేనే. మీ ఆరాధించిన చోటులోనికి దిగి వచ్చిన ఆ దేవుడు మీరు జీవితాంతం ప్రయాణం చేస్తే మీతో పాటు ఉన్న ఒక దేవుడు ఉన్నాడు అని యాకోబుతో దేవుడు అన్నారు. మనం ఆరాధించినప్పుడు దేవుడు దిగి రావాలి, ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి దిగి రావాలి, ఆరాధించినప్పుడు దైవదూతలు దిగడము ఎక్కడము పరిశుద్ధ స్థలంగా మార్చడము, మనము ఆరాధించినప్పుడు మనము నివసించిన స్థలమనే పేరునే మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు.
ఇప్పుడు వరకు మీరు ఆరాధించిన స్థలమునకి లూస్ అని పేరు. అది గంట 28వ అధ్యాయములో ఉంది ఇదంతయు. మీరు ఆరాధించిన ఈ స్థలమున కిందకు ముందు లూస్ అని పేరు, ఇప్పుడు ఆ స్థలమునకి బేతేల్ అని పేరు పెట్టినావు. ఆరాధించిన చోటిలో మీరు నిజంగా ఆరాధించిన ఎడల ఆరాధన బలంగా మారాలి, ఆరాధన సజీవంగా ఉండాలి, ఆరాధన యథార్థంగా ఉండాలి, ఆరాధన హోల్ హార్టెడ్లీ పూర్ణ హృదయములతో ఆరాధించాలి. అలాగే ఆరాధించాలంటే మన దేవుడు ఎలాంటి దేవుడని మనము ఎరగాలి. ఎరిగిన తర్వాత మనం ఇచ్చిన ఆరాధనకి తేడా ఉంది, ఎరగకుండా ఇచ్చిన దానికి ఉన్న తేడా ఉంది. హల్లెలూయా. ఈ దేవుడు ఎలాంటి దేవుడని ఎరిగి ఇచ్చిన బహుమానం. హల్లెలూయా. మోషేతో దేవుడు అన్నారు, మోష దేవుడితో అడిగినావు, నేను ఐగుప్తులోనికి వెళ్తా, నీవు చెప్పినట్టుగా ఫారో ముందు రాజు ముందు నేను నిలబెడతా. ఫారో ముందు నిలబడినప్పుడు ఒకవేళ ఐగుప్తు వారు ఫారో రాజు నిన్ను పంపించిన దేవుడు ఎవరని అడిగితే, హల్లెలూయా, మీరు నమ్మిన ఆ దేవుడు ఎవరు? ఒక మాటల్లో యేసయ్య దేవుడని పేరు చెప్పడం కాదు, ఎలాంటి దేవుడు. హల్లెలూయా. మీ శత్రు, మీ ఎదుట శత్రు, అందరు ఇక్కడ ఉన్నారా? మీకు ఎదిరించిన వారు, మీకు విరోధంగా నిలబడిన వారు, మీ మీద అపహాస్యం చెప్పిన వారు, మీకు విరోధంగా మాట్లాడిన వాడు, మీరు ఎందుకు పైకి రావడం లేదని మీ మీద అపమానం చెప్పిన వారు ఎదుట మీ దేవుడు ఎలాంటి దేవుడని అడిగితే, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం 10వ వచనములో, శత్రువులు మీ మీద నింద మోసినప్పుడు, 42వ కీర్తన 3వ వచనము, మీ దేవుడు ఏమైందని అండుచుండగా, ప్రైజ్ ది లార్డ్, మీ దేవుడు ఏమైందని, మీ దేవుడు ఏమైందని, మీకేమైందని, మీ పరిస్థితి ఏమైంది, మీ దేవుడు మీకేం చేశాడు? అన్యజనులో ఇతరులు మీకు బాధ కలిగినప్పుడు, ఇటు బాధ కలిగినప్పుడు, కష్టాలు జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు మన మీద నిందమోసి అడిగిన ఒక మాట ఉంది, మీ దేవుడు ఏం చేశాడని. మీ దేవుడు ఏం చేశాడని అడిగినప్పుడు, మీ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు చెప్పడానికి ఉన్న ఒకే ఒక మాట దేవుడు నేర్పించినది, ఉన్నవాడును అనువాడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేతో అన్నారు, మోష దేవునితో అడిగినాము, నేను ఐగుప్తులోనికి వెళ్ళి దేవుడు నన్ను పంపించాడని నేను ఫారో రాజుతో అడిగితే, ఫారో రాజు మీ దేవుడు ఎవరని నాతో అడుగుతుంది. అప్పుడు నేనేం చెప్పాలని మోషే అడిగినప్పుడు దేవుడు అన్నారు, నాకు సమానంగా, నాకు తగిలినట్లుగా, నాకు ఈక్వల్గా వేరే ఒక్క దేవుడు లేదు. నేను వేరే ఒక్కరు పేరు మీద చెప్పడానికైతే, హల్లెలూయా, హల్లెలూయా, నాకు సమమైన వాడు వేరే దేవుడు లేదు. నాకు నేను మాత్రమే, నాకు ఈక్వల్గా నేను మాత్రమే, నాకు దగ్గర ఉండడానికి ఉన్నవాడు నేను తప్ప వేరే ఒక్క దేవుడు లేదు. మనము పరిచయం చేసినప్పుడు పెద్దవారి పేరులోనే పరిచయం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా థామ్సన్ ఎవరని అడిగితే, కైరోస్ మిషన్ పాస్టర్ జోసెఫ్ జోయ్ గారు కొడుకు థామ్సన్ అని చెప్తారు. ఇస్రాయేల్ ఎవరని చెప్తే మన రవి గారు కొడుకు కదా ఇస్రాయేల్ అని. అంటే పెద్దవారినే పరిచయం చేసుకొని చెప్తారు. ఇప్పుడు దేవుడు ఎవరని చెప్తే, దేవుని కన్నా పెద్దవాడినే పరిచయం చేయడానికి వేరే ఎవరు లేదు, దేవుడు మాత్రమే. అందుకే దేవుడు అన్నారు, నేను ఉన్నవాడును అనువాడును, అయాం దట్ అయాం, నేను, నాకు సమం నేను మాత్రమే. ఇది మీరు పోయి చెప్పుమన్నారు. హల్లెలూయా. మోష, దేవుడు పిలిచిన మోష తాను ఎలాంటి దేవుడని దేవుడు మోషేకి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. మోషే దేవుడు ఏర్పరచిన వాడు. హల్లెలూయా. ఏర్పరచిన వాడు,
అనేక కష్టతలు, బాధలు, శోధనలు జనమునకి జరిగిన సాహచర్యములో దేవుడు మోషేని ఏర్పరచాడు. హల్లెలూయా. నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనములో, నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనములో, జనము బాధలు అనుభవించినప్పుడు, జనము శ్రమలు అనుభవించిన, అందరు ఇక్కడ ఉన్నారా? వాక్యం వింటున్నారా? మన గురించి దేవుని ఆత్మ మాటలాడుతున్నారు. చదవండి 12వ వచనం. అర్థమైందా? మళ్ళీ ఒకసారి కూడా చదవండి. ఆమేన్. ఐగుప్తు వారు వారికి శ్రమలు పెట్టినప్పుడు వారు వర్ధులాయేను. హల్లెలూయా. మీకు ఇతరులు ఇబ్బంది పెట్టినప్పుడు, బాధలు పెట్టినప్పుడు, శ్రమలు పెట్టినప్పుడు, మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మీ ఎడల ఘోరంగా మాట్లాడినప్పుడు, మీకు దోషం చేసినప్పుడు, మీకు ఇబ్బంది పెట్టినప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను వర్ధులు చేసిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆ వేద భాగం మరి ఒకసారి చదవండి. ఐగుప్తు వారు ఇశ్రాయేల్ జనమునికి ఇబ్బంది శ్రమలు పెట్టినప్పుడు దేవుడు వారిని వర్ధులు చేయడం మొదలైంది. హల్లెలూయా. 2012వ సంవత్సరంలో భయంకరమైన దాడి నాకు కుటుంబమునకి జరిగిన తర్వాత 2012 నుండి దేవుడు నన్ను వర్ధులు చేయడం మొదలైంది. 2012 నుండి దేవుడు నన్ను అభివృద్ధి చేయడం మొదలైనావు. దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలైనావు. అలాగే అయితే ఈ ఉదయకాలం ఆరాధించిన దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ ఎడల ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, ఇబ్బంది పెట్టిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలైందని తెలుసుకొని దేవుని ఆరాధించాలి. నమ్మిన వారి చప్పట్లతో దేవుని ఆరాధించండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, శత్రు పోరాడినప్పుడు, మీరు పైకి రాకూడదు, ఆశీర్వాదం పొందకూడదు, మేలు పొందకూడదని పోరాడినప్పుడు మీరు ఒక్కటి అర్థం తెలుసుకోండి. మీకు విరోధంగా పోరాడిన వారు కన్నులు ఎదుట నిన్ను వర్ధులు చేసిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆ దేవుని గణపరచుకొని ఉండాలి. ఆ దేవుని ఆరాధించుకొని ఆరాధన విధానం మార్పు రావాలి. బండలాగా కూర్చొని ఉన్న ఆరాధించిన దినములు దాటిపోయింది. దేవుని బిడ్డలారా, రాకడ సమీపమైంది. మెలుగుగా ఉండి ప్రార్థన చేసి, మెలుగుగా ఉండి ఉపవాసం నుండి మేలు పొందడానికి సమయం దగ్గర అయినావు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు మీ ఎడల కఠినంగా మారినప్పుడు దేవుడు ఏర్పరిచిన వారినే దేవుడు అనుగ్రహించడం మొదలవుతుంది. అనుగ్రహించడం మొదలవుతుంది. ఆశీర్వదించడం మొదలవుతుంది. పదనరామిలోనికి ఒట్టి చేతితో వెళ్ళిపోయిన యాకోబు 20 సంవత్సరం తన మామయ్య ఇంటిలో, లాబాన్ ఇంటిలో చాలా శ్రమలు అనుభవించినావు. ఏమి ప్రతిఫలం పొందకుండా 20 సంవత్సరం యవనస్తుడైన యాకోబు తన మామయ్య లాబాన్ ఇంటిలో కష్టపడి పని చేశాడు. ఏది కూలి ఇవ్వలేదు. బాధపడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, నిందాపాత్రుడుగా మారుతున్నారు, కృంగిపోతున్నారు. ఇలాగే ఉన్నవారు ఎవరైనా ఉండే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, కొద్ది కాలం తర్వాత లాబాన్ ఒక మాట అన్నారు. లాబాన్ మామయ్య ఒక మాట అన్నారు. మన మధ్యలో ఈ ఈర్ష్య, ఈ పగ, ఈ గొడవలు ఎందుకు? సరే, ఇక మీదట మన మేకలైనా గొర్రెలైనా మచ్చిగా ఉన్న వాటన్నిటిని మీరు తీసుకోండి. లాబాన్ తల ఎత్తి నోకి చూసినప్పుడు తనకున్న మందలో ఎక్కువ శాతం ఏ మచ్చలు లేదు, ఏమి లేదు, మంచిగా మచ్చలు ఏది లేనిదంతా నాదే. లాబాన్ అన్నారు. మచ్చలు, మార్కు, లైనింగ్ ఏదైనా తేడా కలర్ ఉన్నదంతయు మీకే. ఇంకా పుట్టినది కూడా అలాగే లేదు. యాకోబు
ఏదైనా కొంచెం నిర్ణయమా ఇందు కదా? ఏదైనా నిర్ణయమా ఇందు కదా? మచ్చలు మార్కులు అంతయి ఉన్నది, నాకు ఒక చిన్న చిన్న గుంపుగా ఉంది అది. కానీ దేవుడు ఏం చేసిందంటే, అప్పుడు నుండి పుట్టిన మేకల అంద పిల్లలు అంద మచ్చలతో దేవుడు కార్యం చేశాడు. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెల్లిస్తావా? దేవుడు ఏర్పరచిన వారు, దేవుడు పిలిచిన వారు, దేవుని హస్తము తోడే ఉన్నవాడు ఎవరు మీకు విరోధంగా ఏది చేసినా గొప్పగా చేయడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. నమ్మిన వారు మాత్రం శోధించాలి. మీ పరిస్థితినే, మీ వాతావరణమనే, మీ సాహచర్యమనే మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆ దేవుడని ఎరిగి ఆ దేవుని ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వారు మాత్రం దేవుని ఆరాధించుకొని వాక్యం వినాలి. నమ్మలేని వారు అలాగే కూర్చోండి, వచ్చినట్లుగానే వెళ్ళిపోవండి, కానీ నష్టమేమి లేదు. కానీ ఆరాధించి విడుదల పొందాలి, ఆరాధించి విడుదల పొందాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శత్రువు అనేక సారిలో మమ్మను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విశ్రాంతి లేకుండా పనిచేసిన ఒకడు ఉండే, అది అపవాది మాత్రమే. అతనికి సిఎల్ లేదు, క్యాషువల్ లీవ్ లేదు, ఏమి లేదు. 24 గంటల పని చేస్తుంది, రెస్ట్ లేకుండా పని చేస్తుంది. ఏదో విధేనా ఎవరైనా ఒకరినే ఆపుదాం, ఏదో విధేనా ఎవరినే ప్రార్థనకి రాకుండా, ఉపవాసమునకు రాకుండా, బుధవారం సాయంత్రం కాకుండా రాకుండా, హల్లెలూయా, ఏదో విధంగా ఆపుతాం. ఓ అలసిపోయినావు, పగలంతయు పనికి వెళ్ళినావు, పని ముగించినప్పుడే సాయంత్రం మళ్ళీ నేను ఎట్లా పోవాలి అని అపవాది మీ ఎడల పోరాడినప్పుడు దానిని గెలిచిన శక్తి ఉండాలి మీకు. స్తోత్రం, హల్లెలూయా. అపవాది పోరాడుతుంది, ఎవరినే మృంగదమా, హల్లెలూయా అని చుట్టి తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ జయించిన వాడినే, ఏర్పరచిన వాడినే కాపాడిన ఒక దేవుడు ఉన్నారు. మోస జన్మించినప్పుడు 2 సంవత్సరమునకు కింద ఉన్న బోయిస్ అందరినే, మగపిల్లలందరినే చంపేయాలని ఫారో రాజు ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు, అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకి వారికి శ్రమ ఎంత మాత్రం శ్రమ పట్టినా, చెప్పండి, ఇప్పుడు చదివి ముగించినది 1వ అధ్యాయం 12వ వచనములో, ఎంత మాత్రం శ్రమ పట్టినప్పుడు అంత మాత్రం వారు విస్తరింప చేస్తున్నారు. హల్లెలూయా. ఏంటిది అర్థం? ఎవరి శత్రువు మీకు ఇబ్బంది పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని వర్ధన చేసిన దేవుడు. నమ్మిన వారు మాత్రం కుడి చేయితో దేవుని స్తుతించుకొని ఉండాలి. ఇదేది పనికిరాదని తెలిసినప్పుడు ఫారో రాజు ఏం చేసిందంటే, మగ పిల్లలందరినీ చంపాలి. అంటే ఇశ్రాయేల్ ప్రజలలో పుట్టినప్పుడు అది మగ సంతానం అని తెలుసుకుంటే వెంటనే వారిని చంపాలి. ఇంకా వర్ధులు అవ్వకూడదు, జనం పెరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏర్పరచిన మోషేనే చంపడం సాధ్యం కాదు. ఎవరు చంపాలని ఆశపడుతున్నారో వారు హస్తములతో, చేతులతో మోషేనే దేవుడు పెంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మీకు విరోధంగా మాట్లాడి ప్రయత్నం చేస్తున్నారో వారు సంపదలు దేవుడు మీకు అనుగ్రహిస్తుంది. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. మోషేనే చంపడానికి ప్రయత్నం చేసిన అదే రాజభవనములో మోస పెరిగినావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏర్పరచిన వారు, పిలువబడిన వారిని ఆశీర్వదించి కాపాడిన ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము పిలువబడిన గుంపులో ఉండాలి, ఏర్పరచిన గుంపులో ఉండాలి, దేవుడు సెలెక్ట్ చేసిన వారిలో మనం ఉండాలి. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనములోనికి మరలా రండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మోషేనే పిలిచిన వేద భాగం. మోషే ఒకానొక దినములో తన మామయ్య అయిన ఇత్రో మందనే మేపుచుండగా
హల్లెలూయా. దేవుడు మోషేనే పిలిచాడు. ఈ మందనే మేపున వారిలో దీవింపబడిన వారు ఉన్నారు, మోసం చేయబడిన వారు ఉన్నారు. యాకోబు తన మామయ్య అయిన లాబాను మందనే మేసుకొని ఉన్నారు, లాబాను అతనే మోసం చేశాడు. కారణం ఏదంటే సహోదరుని మోసం చేసి బయలుదేరిన వాడు యాకోబు. అప్పుడు అది అనుభవించాలి. మనము ఏది విత్తుతున్నావో అదే విధము పండకోయును. హల్లెలూయా. ఒకవేళ ఒక్క సాహచర్యంలో ఒక్క విధంలో మనం ఏ విధంగా మనము ఉండిపోవునామో దానికి తగిన ప్రతిఫలం కూడా మనము పొందవలసినది ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెల్లిస్తావా? హల్లెలూయా. యాకోబు తన సహోదరుని మోసం చేసి బయలుదేరినావు, మామయ్య ఇంటిలో యాకోబు మోసపోయాడు. కానీ దేవుడు పిలిచిన మోస ఏర్పరచిన వాడు తన మామయ్య మందనే మోసినప్పుడు దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన సన్నిధిలోనికి నడిపించినావు. మనకున్న బాధ్యత ఏదంటే గొర్రెలనే మేపాలి. హల్లెలూయా. ఈరోజు మన సువార్త పాఠంగా చదివిన వేద భాగం ఏంటిది? యోహాను సువార్త 21వ అధ్యాయములో దేవుడు సైమన్ పేతురుతో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక ప్రశ్న 3 సార్లు అడిగినాం. ఏంటిది? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మాట అడిగినప్పుడు సైమన్ పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాడన్నారు. అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట, నా మందనే మా ఒకసారి చదవండి. 15వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనము. 15, 16, 15 వచనాలు. ఆమేన్. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చెప్పాడు. అప్పుడు దేవుడు యేసయ్య దేవుడు చెప్పిన మాట, యేసు నా గొర్రె పిల్లనే మేపమన్నారు. దేవునికి స్తోత్రం. మనము దేవుడు మమ్మల్ని పిలిచిన పిలిపికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. తన మందనే మేపాలి. దేవునికి స్తోత్రం. తన గొర్రెలనే నడిపించాలి, మన కుటుంబం అనేది నడిపించాలి, మన సంఘం అనేది నడిపించాలి. 3 సార్లు యేసయ్య దేవుడు అతనితో చెప్తున్నారు, నా మందనే కాపాడుము, మేపుము. దేవునికి స్తోత్రం. మన మీద ఉన్న పిలుపు. మోస తన ఇత్రో మందనే మేపుచుండగా 3వ అధ్యాయములోనికి తిరిగి రండి. నిర్గమకాండ 3వ అధ్యాయములో 1వ వచనములో మేపుచుండగా అతడు అద్భుతకరమైన ఒకటి కనపడేను. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మేపుచు విషయం మర్చిపోకూడదు. మన దేవుడు ఎలాంటి దేవుడని తెలుసుకోవడానికి కొన్ని మెట్టులు ఉంది. ఉట్టిగానే మన దేవుని ఎరగడం సాధ్యం కాదు, ఆరాధించడం కూడా సాధ్యం కాదు. ఎన్ని సంవత్సరం అయింది మనం క్రైస్తవుడుగా ఉండి? ఎన్ని సంవత్సరం అయినా ఓ క్రైస్తవుడుగా ఉండి? ఇప్పుడు రిబెక్కతో అడిగితే రిబెక్క అన్నారు పెళ్లి అయిపోయిన తర్వాత అప్పటి నుండి నేను క్రైస్తవుడుగా ఉన్నారు. ఒకవేళ తబీదాతో అడిగితే కూడా అలాగే చెప్తుంది, మేము పెళ్లి ఆగినప్పటి నుండి నేను క్రైస్తవ కుటుంబంలో రావడం వలన నేను దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. కానీ ఒక సంతోషం ఏదంటే మనకంటే బలంగా వారు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో వారు ఉండిపోతున్నారు. కారణం ఏదంటే వారు నమ్మిన, అప్పుడు చిన్నప్పటి నుండి నమ్మినది, చిన్నప్పటి నుండి ఆరాధించినది, చిన్నప్పటి నుండి వారు విశ్వసించిన దానికంటే యేసయ్య దేవునిలో ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. అందువలన వారు గట్టిగా నిలబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. లేని ఏడల అప్పుడప్పుడు మన పండుగలు ఉంది కదా, మన 10 రోజు పండుగ ఉంది, రండి మన ఇంటికి పోదాం, మనం అది సెలబ్రేట్ చేసుకుందాం. మంచి డీజే ఉంది, మంచి పాటలు ఉంది, డాన్స్ ఉంది. ఆ డీజే పెట్టడం వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా మనము తెలుసుకొనినది, మనము అర్థం తెలుసుకొని జీవం కలిగిన దేవుడు ఒకడు. ఈ మందనే మేపుచుండగా ఆ వేద భాగం చదవండి. తోడుకొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మందనే మేపుకొని దేవుని పర్వతం దగ్గర వరకు వచ్చాడు. మీరు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరమా ఇంత క్రైస్తవుడుగా ఉండి, పితరుల నుండి తరముల నుండి మనము క్రైస్తవుడుగా ఉన్నాడు, కానీ దేవుని పర్వతములో దగ్గరికి రావడం లేదు. ఆమేన్. దగ్గరికి వచ్చిన మోస అద్భుతం ఒకటి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడలారే, ఇప్పటి వరకు మనము దేవుని ఒక అద్భుతమనే చూడలేకపోవడానికి కారణము దగ్గరికి రావడం లేదు. హల్లెలూయా. నేను పోయిన వారంలో చెప్పిన ప్రకారం మారు మనసు పొందినావా లేదా తెలియదు, కానీ బాప్తిసం పొందినా అక్కడ నిలబడుతున్నారు. బాప్తిసం పొందినావా? బాప్తిసం పొందిన వారందరూ దేవునికి స్తోత్రం. పొందలేని వారు త్వరగా బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ దగ్గర అయినావు, ఇంకా సమయం లేదు. బాప్తిసం పొంది మల్లారాధన, బాప్తిసం పొందడం అనేది కాదు, దేవుని దగ్గరికి రావాలి. ఒక స్తోత్రం చెల్లించండి. దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. మనం ఎలాగే అంటే బాప్తిసం పొందిన అదే చోటులో ఉండిపోతున్నారు. అడుగు పెట్టడం లేదు, ముందుకు అడుగు పెట్టడం లేదు, ముందుకు కొనసాగడం లేదు. హల్లెలూయా. మోషే దేవుని పర్వతం వరకు వెళ్ళినాడు. మందనే మేపుకొని గొర్రెలనే మేపుకొని దేవుని దగ్గరికి వచ్చారు. ఎవరికే కదిలింపు లేదు. హల్లెలూయా. అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం చెల్లించండి. మనము ఉన్న చోటులో, మనము రక్షణ పొందిన అదే చోటులో ఉంది, లేకపోతే మనము బాప్తిసం పొందిన అదే చోటులో ఉంది. అన్ని అలవాటులు, అన్ని సంప్రదాయములు, అన్ని పాపములు, అన్ని చెడు కార్యములు ఉండిపోతున్నారు. కాబట్టి ముందుకు రావడం లేదు. హల్లెలూయా. పోయిన వారం నేను అడిగినాను, నేను రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత నేను అనేక మెట్టు నేను ముందుకు వచ్చాడని ధైర్యం ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? అప్పుడున్న దానికంటే నేను ముందుకు ఆత్మీకంగా వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడని ధైర్యం ఉన్న వారు మాత్రం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించాలి. అప్పుడున్న దానికంటే నేను ముందుకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది దూరం నిలబడుతున్నారు. హల్లెలూయా. దగ్గరికి వచ్చిన ఎడల మాత్రమే దేవుని ఒక అద్భుతమైన చూడడం సాధ్యమవుతుంది. మోస పర్వతమున, దేవుని పర్వతమునకి దగ్గర వచ్చినప్పుడు ఇదా పొద మండుతున్నారు, కానీ కాలిపోవడం లేదు. హల్లెలూయా. అది పడిపోవడం లేదు, నష్టమైపోవడం లేదు. మండ కనపడింది, కానీ కాలిపోవడం లేదు. ఎక్కడ దేవుని బిడలారా, దేవుని దగ్గరికి, పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాలంలో చాలా మంది దూరములో నిలబడుతున్నారు. ఒకవేళ దూరములో నిలబడుతున్నారు, ఉండిపోతున్నారు, దగ్గరకు రావడానికి సాధ్యం కాక. హల్లెలూయా. దగ్గరకు రావడానికి వచ్చిన వారిని కూడా ఆపుతుంది. కొందరు అలాగే ఉంది. దగ్గరకు రావాలని ఉంది, దగ్గరికి చర్చికి వచ్చి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మీరు మాత్రమే ఉన్నారా? మీరు మాత్రమే చేస్తున్నారా? ఒకే ట్రీసాక ఒక్కరే ఉంది, కొంతసేపు పోయి కూర్చోండి మాటలు. మీరు దగ్గరే అయిపోయినాము కదా, మీరే దగ్గరయా, మీరే ఫ్రెండా, మీరు మాత్రమే చేస్తుందా, వేరే ఎవరు లేదా? కొద్దిసేపు ఉండి ప్రార్థన చేస్తాం, ఒక దగ్గర ఉండాలని అనిపించిన వారినే కూడా నిరుత్సాహపరచిన మాట నోటులో నుండి. హల్లెలూయా. దగ్గరికి రావడానికి, దగ్గరికి ఉండడానికి, దగ్గరే ఆరాధించడానికి సాధ్యం కాక నిరుత్సాహపరచిన ఒక ఆత్మ. హల్లెలూయా. ఒక స్తోత్రం చెల్లిస్తావా? మోస దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అద్భుత కార్యమని చూడడం సాధ్యమైనావు. లూకా సువార్త 15వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 28వ వచనము ఒకసారి చదవండి. తప్పిపోయిన కుమారుని చరిత్ర మాట్లాడి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి తిరిగి వచ్చిన వర్తమానం వినిన తండ్రి అయిన తండ్రి మేఘన కోసి మంచి భోజనములు పాటు ఆరాధన ఇంటిలో నడుస్తున్నాడు.
ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఇంటిలో సంతోషం, ఆరాధన, స్తోత్రములు, పాటలు, స్తుతి గీతములు ఇంటిలో. అప్పుడు జ్యేష్ఠ కుమారుడు బయట నుండి ఇంటికి వచ్చాడు. చదవండి 28వ వచనం. అయితే అతడు కోపపడి, అందరు జ్యేష్ఠ కుమారుడు కోపపడి ఆమేన్ హల్లెలూయా లోపలికి వెళ్ళలేకపోయాడు. లోపల ఏముంది? ఇక్కడ లోపల ఏముంది? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. పాస్టర్ని పిలిచాడు. ఆరాధన నడుస్తుంది, పాటలు నడుస్తుంది, స్తోత్రములు నడుస్తుంది. తర్వాత అందరికి భోజనం పెడుతున్నారు. సంతోష సహజమైన ఆరాధన లోపల. జ్యేష్ఠ కుమారుడు లోపలికి వెళ్ళడం ఇష్టం లేదు. కోపం. ఈ కోపమే అన్నిటికీ కారణం అవుతుంది. అన్నిటికీ కారణం కోపమే. ఈర్ష్య, మొండిదనం. నేనెందుకు చప్పట్లు కొట్టాలి కదా? నేనెందుకు చప్పట్లు కొట్టాలి? నేను కొట్టను. ఓకే, కొట్టకుండా ఉండండి. దేవుడు కొట్టిపించిన ఒక సమయం వస్తుంది. హల్లెలూయా. నేను చెప్పిన ఒక కథ గుర్తుందా? ఎంత చెప్పినా చప్పట్లు కొట్టకుండా మొండిదనంతో ఒకరి కాలు మీద కాలు పెట్టుకొని కూర్చున్నాడు. పాస్టర్ ఎన్ని చెప్పినా అతడు చప్పట్లు కొట్టను. కొంచెం మొండిదనం ఉంది కదా, మూర్ఖత్వం. అది లోపల బయటకంతా అప్పుడప్పుడు వచ్చేస్తుంది. కాలం దర్శన ఎంత చెప్పినా, ఏది చెప్పినా అతడు మాత్రం చప్పట్లు కొట్టడం లేదు, ఆరాధించడం లేదు. లోపల మొత్తం కాలం గడిచినప్పుడే అతనికి ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంలో ట్రీట్మెంట్ అన్ని చేసినాము, ఏ కొదవ లేదు. లాస్ట్ ఎవరో చెప్పి న్యాచురోథెరపీ దగ్గరికి పోయినాము. అక్కడ మాత్రమే ట్రీట్మెంట్ ఉంది. న్యాచురోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఎలా అంటే శరీరం మొత్తం మట్టి పెట్టి చిన్న డ్రెస్ మాత్రము, ఇన్నర్ వేర్ మాత్రం వేసుకొని ఉంది. శరీరం శిరస్సు నుండి పాదం వరకు మట్టి కప్పాలి. కప్పిన తర్వాత ఉదయమన ఈ సన్లైట్ ముందు నిలబడాలి. శరీరంలో ఉన్న రోగం అదొక్కటే మార్గము. అది మాత్రం కాదు, ఉదయం సన్లైట్ శరీరం మీద మట్టి మీద పడినప్పుడు 2 గంటల చప్పట్లు కొట్టాలన్నారు. అంటే ఈ నరాలంతా ఈ జాయిన్ ఆవినది చప్పట్లు లోపలే ఉంది. కాబట్టి ఇది మంచిగా పని చేయాలంటే ఈ మట్టి పోసి వస్త్రం లేక మట్టి కప్పుకొని నిలబడి 2 గంటల చప్పట్లు కొట్టాలి. ఆరాధనలో ఒక్క పాటకి చప్పట్లు కొట్టడం సాధ్యం కాక మొండితనంతో మారిన వాడినే 2 గంటల దేవుడు కొట్టిపించాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. జాగ్రత్తగా ఉండాలి దేవునితో ఆడుకున్నప్పుడు. జాగ్రత్తగా ఉండాలి దేవునితో మొండితనం ఏమీ అవసరం లేదు, తగ్గించాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టమని చెప్తే కొట్టాలి అంతే. ఒకవేళ ఆ ఒక్క మాట ద్వారా మీ శరీరంలో ఉన్న రోగమనే, కష్టమనే, బాధలనే, కొలెస్ట్రాల్నే కూడా తీసివేసడానికి దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. దగ్గరికి రావాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇష్టమైన వారు స్వీకరించండి, లేని వారు అలాగే ఉండండి. కానీ ఒక్కప్పుడు ఇది గుర్తు రావాలి. ఈ గుర్తు రావడం లేదు, అదే ప్రాబ్లం. హల్లెలూయా. గుర్తు వస్తుందా? కష్టాలు వచ్చినప్పుడు గుర్తు వస్తుందా? ఆదివారం ఆరాధనకి రాలేకపోతే దానికి ఉన్న శిక్ష చెప్పట్లేదు, మర్చిపోయినా. ఆదివారం విశ్రాంతి దినమనే ఆరాధించకుండా వెళ్ళిపోతే దానికి ఉన్న శిక్ష మరణ శిక్ష. ఒక ఆదివారం మిస్ అయితే చనిపోతుందా? కానీ దానికి అర్థం ఏంటిది? అది గుర్తులేదు. మరణ శిక్ష అంటే అర్థం ఏంటిది? ఆయుష్ ముగింపు ముందు కొట్టుకొని పోతుందని అర్థం. 70 సంవత్సరం అధిక బలమైతే 80 సంవత్సరం పూర్తి కాక ముందే ఈ మిసావిన ప్రతి ఆదివారం అనే లెక్క చూసి ప్రాణం మధ్యలో నష్టం అవుతుంది, మరణ శిక్ష. రేపేళ్ళుండి చనిపోతుందని కాదు మరణ శిక్షకి అర్థము. దేవుడిచ్చిన ఆయుష్ పూర్తి కాకముందే నష్టం అవుతుందని అర్థం. ఇది మనకు అర్థం అవుతుందా? చెప్పిన మాటలు పట్టించుకున్నారా?
2 వారం దేవునికి, 2 వారము పనికి, 2 వారం సేటుకి, 2 వారం దేవునికి. లేకపోతే సేటు కోపపడుతుంది, పని నష్టం అవుతుంది, కుటుంబం బాధలు అవుతుంది, నష్టం జరుగుతుంది. నష్టం ఏం జరగదా? కాపాడిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. మీరు దగ్గరికి రా. దేవుని ఒక అద్భుతమనే చూడడానికి, దేవుని చేసిన ఆశ్చర్య కార్యమనే చూడడానికి దూరం నిలబడకుండా మోసే హోరేబు పర్వతం వరకు వెళ్ళినాము. హల్లెలూయా. మీరు దగ్గరికి రా. అక్కడ పాట ఉంది, ఆరాధన ఉంది, స్తోత్రం ఉంది. కానీ జ్యేష్ఠ కుమారుడు బయట నిలబడినావు కోపముతో. మీ కోపము అంతయు పక్కన పెట్టండి, మీ శాఠ్యము మొండిదనం పక్కన పెట్టండి, మీ విషయములంతా పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి రండి. హల్లెలూయా. మీరు వచ్చి కూర్చుండే మీ సమస్యలను తీర్చిన ఒక దేవుడు ఉన్నారు. నడువంగిన స్త్రీ మందిరములో, ఆలయములో మూలలో కూర్చున్నదని చూసి యేసయ్య దేవుడు అన్నారు, లేచి నిలబడు. ఊచ చేయి కలిగిన వాడితో యేసయ్య అన్నారు, మీ చేయి చాపు. ఆమేన్. 38వ సంవత్సరములో కోనేరు దగ్గర పడి ఉన్న పక్షవాయు కలిగిన వాడు దేవుని ఆలయమునకు దగ్గర ఉన్న కోనేరు దగ్గర, అక్కడ యేసయ్య దేవుడు అతన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించండి, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, దేవుడు బలపరచినావు, ఆయన సన్నిధిలో రావాలి. వేరే ఎక్కడ కూడా విడుదల లేనే లేదు. ఎన్ని శుక్రవారములు ఉపవాసం జరుగుతుంది, ఎన్ని బుధవారములు ప్రార్థన జరుగుతుంది, మనమ కష్టంలో పడిపోవడం. కానీ దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టాలి. అది మనకు కనిపించడం లేదు. హన్నా ఆ ప్రాబ్లం జరిగినప్పుడు పరిగెత్తిపోయినది పొరుగువారి దగ్గరికి కాదు, మీ పొరుగువారి చుట్టాల దగ్గరికి పోయి అక్కడ ముచ్చట చెప్పడానికి హన్నా పోవలేదు, ఆలయంలోనికి పరిగెత్తినావు. తన బాధలు, శోధనలు, కష్టాలంతా హన్నా ఆలయంలో చెప్పినావు. అక్కడ విడుదల అయినాము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. మీరు అనుకున్న ప్రకారం కాదు, దేవుడు కార్యం చేసినదే. సుందరమైన మందిరమైన దేవుడు రామగుండములో నిలబెట్టినది ఇక్కడ వచ్చి మీ సమస్యకి పరిష్కారం పొందడానికి. గిలయాది సుగంధ తైలం లేదా, అక్కడ గుల్గులు లేదా, అక్కడ వైద్యుడు లేదా. నా కుమారుడు ఇప్పుడు కూడా అనారోగ్యములో ఉన్నాడని ఇర్మీయా గ్రంథములు 28వ అధ్యాయం 22వ వచనములో. ఇక్కడ సౌఖ్యం ఉంది, ఇక్కడ విడుదల ఉంది, ఇక్కడ పరిష్కారం ఉంది, ఇక్కడ దేవుని హస్తం ఉంది, ప్రార్థనకి జవాబు ఉంది. కానీ పొందడం లేదు. కొందరు ఎట్లా అంటే, బుధవారం ప్రార్థన స్త్రీలదే కదా, శుక్రవారం ఉపవాసం స్త్రీలదే కదా. ఈ స్త్రీలకు ఎవరు స్పెషలైజ్ చేసి పెట్టిందా? ఉపవాస ప్రార్థన అందరిదే. మీరు అనుకున్నారు అది స్త్రీలు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే మీరు రావట్లేదు కదా. నన్ను కూడా ఆ గంబులోనికి పెట్టింది స్త్రీలే కదా, పాస్టర్గారు స్త్రీ. మినిమం పాస్టర్గారైనా ఉన్నారు కదా. రాదు. స్తోత్రం పోయింది కదా. హల్లెలూయా. మనిషిని చూసి కాదు దేవుని బిడ్డలారా, మనిషిని చూసి కాదు. నేను దేవుని ఆలయంలోనికి, దేవుని సన్నిధానంలోనికి వారు ఏది మాట్లాడినా, ఏది చెప్పినా, ఏది పలికినా, ఏది ద్వేషించినా, ఏ కమెంట్ మీ మీద చెప్పినా, మీరు వెళ్ళినది దేవుని సన్నిధానంలో. అక్కడ విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. మోసే దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అద్భుతమనే చూశాడు. హల్లెలూయా. ఆరాధన లోపలికి రండి.
దూరం నిలబడకుండా, ఆరాధనకి దూరం నిలబడకుండా, ప్రార్థన ఆరాధనకి దూరం నిలబడకుండా. అందరు ఇక్కడ ఉన్నారా? చాలామంది ఆదివారం 1 గంట మాత్రం దేవునితో సంబంధం. ఆదివారము 1 గంట, అది కూడా కష్టమే. 9 గంటల ఆరాధన అంటే 10 అవుతుంది, 12 లోపల ముగిస్తుంది. అంత మాత్రమే ఉంది మనకు దేవునితో ఉన్న సహవాసం. కుటుంబంలో ప్రార్థన లేదు, బుధవారం ప్రార్థనకి రావడం లేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాలు పొందడం లేదు, కుటుంబంలో పాటు పాడి కుటుంబంగా చేతులు యోజించి మోకాళ్ళు ఉండి ప్రార్థన అనుభవం లేదు. ఒక ఆదివారం మిస్ అయితే ఆ 1 గంట కూడా వారంలో మిస్ అవుతుంది. మళ్ళీ 15 రోజుల్లో 1 గంట మాత్రం దేవునితో ఉన్న సహవాసం. ఆయన కూడా మరణమని కప్పగించకుండా దేవుడు ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతున్నాడు. మీ యోగ్యత చూసి కాదు, మీ గొప్పదనం చూసి కాదు, మీ ధనము సంపదయు ఆరోగ్యమని చూసి కాదు. మీ ఇంటిలో మొరపెట్టిన వారెవరో ఉన్నాడు. మీ ఇంటిలో మీ పక్షంగా మొరపెట్టిన వారెవరో ఉన్నా కన్నీళ్ళని చూసి దేవుడు ఆగుతున్నారు. కొద్ది కాలం కూడా సదా వాదించిన దేవుడు కాదు, సదా మనతో క్షమించిన దేవుడు కానే కాదు. దేవుని ప్రేమమయుడు అన్న దేవుని స్వభావం మనకు మరో ఒక స్వభావం ఉంది. ఉగ్రుడైన దేవుడు. హల్లెలూయా. మీరు దగ్గరికి వస్తే దేవుని అద్భుతమనే చూడగలుగుతుంది, ఆశ్చర్య కార్యమనే చూడగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మెట్టుగా ఆశీర్వదించడానికి ఒక కుటుంబం పేరు చెప్తే మీరు బాధపడకూడదు. మొన్న మన సంగ్రమ్మ గారింటిలో ఒక ప్రార్థనకి వెళ్ళినాం. నేను వెళ్ళినప్పుడు వారి ఇంటి ముందు 2 కార్లు ఉంది. 2 కార్లు, 2 బైక్, 1 ఆటో. వారిదే సొంత ఇల్లు. పికే రామయ్య కాలనీలో ఒక ఇల్లు ఉంది, అది ప్రేయర్ చేయాలని నాతో అన్నారు. దేవునికి స్తోత్రం. దగ్గరికి రండి. తండ్రి ఉన్న కాలం నుండి సంగరమ్మ పిల్లలని చేతిలో పట్టుకొని బలవంతంగా పట్టుకొని వచ్చి దశమ భాగం పెట్టు, కానుకలు పెట్టు అని చెప్పినావు. దేవుడు కన్ను ముందు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరికి ఆపడం సాధ్యం కాదు, ఆశీర్వాదమే పోతుంది. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండండి. ఎన్ని సాక్ష్యాలు చెప్పాలి. దగ్గరికి రా, లోపలికి రా. అక్కడ పాట ఉంది, ఆరాధన ఉంది, స్తోత్రం ఉంది, కన్నీరు ఉంది, అక్కడ స్తుతి గీతములు ఉంది. అద్భుతములు చూడగలుగుతుంది దేవునికి స్తోత్రం. మోసే దగ్గరికి వచ్చాడు. యెషయా నేను ఇక్కడ మాట్లాడుతుంటా, దానిలో చూడడం ఎందుకు? నన్ను ఇంత పెద్దగా నేను ముందు కనపడుతుంది కదా. నా వైపు ప్రైజ్ ది లార్డ్. మోసే దగ్గరికి వచ్చాడు. మోసే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇటు అమ్మ మోసే స్థితిని మార్చాడు. హల్లెలూయా. తన మామయ్య గొర్రెలనే మేపుచున్న మోసే 1000 మంది జనమునకి లీడర్గా మార్చిన దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. మేకనే గొర్రెలనే కాచుకొని మాకు మేపిన మోసే లక్ష మందికి నాయకుడుగా ముందు నిలబెట్టినావు. హల్లెలూయా. దగ్గరికి వచ్చిన మోసే హల్లెలూయా ముందుగా నడవడానికి దేవుడు మేలిచ్చినావు. దేవునికి స్తోత్రం. ఓ పర్వతం ఎక్కి వెళ్ళిన వాడిని దేవుడు అద్భుతంగా మార్చినావు. దేవుడు మోసే ముట్టినదంతా అద్భుతాలే. స్తోత్రం లేదా? హల్లెలూయా. మోసే చేయి చాపినదంతా ఆశీర్వాదమే. ఎర్ర సముద్రం 2 పాయలుగా, బండలో నుండి నీళ్లు, మన్న, ఆహారం, మాంసం. ఓ ఎదురుగా నిలబడిన వారు ఎదుట మోసే కన్ను ముందు భూమి 2 పాయలుగా మారడం.
ఓ హల్లెలూయా. ఒక్కసారి మీరు దగ్గరికి రావడానికి ఒక నిర్ణయం చేస్తే, ఒక్కసారి మీరు దేవుని దగ్గరికి రావడానికి ఒక నిర్ణయం మీ హృదయంలో తీసుకుంటే, మీ స్థితినే దేవుడు మారుస్తుంది. ఓ నమ్మిన వారి మాత్రం చప్పట్లతో దేవుని ఆరాధించుకొని ఉండండి. మీ పరిస్థితిని సాధ్యచర్యను బ్రతికిన మార్చిన దేవుడు. ఇది నమ్మాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు? దగ్గరికి రండి. అద్భుతం చూసిన వాడుగా కాదు, దేవుడు అద్భుతంగా మార్చినాము మోషేని. ఈ పొద మంట కనపడింది. దూరం నుండి చూసినప్పుడు పొద అగ్ని కనపడింది, కానీ కాలిపోవడం లేదు. మంట కనపడింది. ఒక అద్భుతం. హల్లెలూయా. ఎప్పుడు ఈ అద్భుతం అమ్మా? దగ్గరికి గొర్రెలని మేపుకొని దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చినప్పుడు దూరంగా నిలబడి మీకేదైనా చెప్పగలుగుతుంది. పాస్టర్ అలాగే ఉంది, పాస్టర్ ఇలాగే ఉంది, పాస్టర్ ఎప్పుడు డబ్బు 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 కాணிకలు దశమ భాగం అనే చెప్తున్నా. దూరం నిలబడి అలాగే అనిపిస్తుంది. హల్లెలూయా. నెలకి 4,900 కరెంటు బిల్లు వస్తున్నారని ఫుల్ ఏసీ. ఇప్పుడు కావాలంటే ఫ్యాన్ పెట్టుకొని ఉంచవచ్చు, మనం అక్కడే బతికినాం. కానీ ఇప్పుడు ఏసీ పెట్టుతున్నాం, 4 ఏసీ పని చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కరెంటు బిల్లు పోయిన నెల 4,900. మనము పెట్టిన ఈ 20 రూపాయలు పెట్టుకుంటే అన్ని నడుస్తుందా? ఒక కాపరినే పెంచడము సంఘ బాధ్యత ఉంది. వాక్యం నేను ఇప్పుడు చెప్పడం లేదు. కాపరినే పెంచడము సంఘ బాధ్యత ఉంది. ఒక కుటుంబం బ్రతకాలంటే మినిమం ఇప్పుడు ఒక 10,000లో కుటుంబం నడుస్తుందా? మినిమం 20,000 ప్లస్ కరెంటు బిల్లు సంఘంలో ఉన్నాయా? అప్పుడు ఏం చేయాలి? మేమే చెయ్యాలి, మేమే పెట్టాలి, మేమే సహకరించాలి అని చెప్పిన ఎడల పాస్టర్ 24 గంటల ఇవ్వండి కాணிకలు దశమ భాగం అనే చెప్తే ఉన్నా. అలా ఇదంతా వినిన తర్వాత నేను 50 రూపాయలు 100 రూపాయలు కాணிకలు మారుస్తామని ఉందా? లేదు, 20 రూపాయలు తీసి చేయించి తీసుకొని వచ్చి 10 పంచుతుంది. ఓకే, నో ప్రాబ్లం. నా దేవుడు నన్ను కాపాడిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన స్వభావం మారాలి, మన రీతి మారాలి, మన మార్గం మారాలి. పాస్టర్ గారు ఆ పండుగలకి కవర్లో ఎక్కువగా పెట్టాలని ఉద్దేశంతోనే కవరిస్తున్నారు. అది కరెక్టే, 100% కరెక్టే. మీరు ఈ 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు మానేసి 1000 పెట్టాలి. అదే ఉద్దేశంతోనే, వేరు అది తేడా ఏమీ లేదు. కానీ ఇది అంతా ఉండే కూడా ఏం పడుతుంది? 100 పడుతుంది కదా. ఏంటిది ఇదంతా పాస్టర్ గారు తీసుకుపోతున్నారు కదా. దేవుని బిడలారా, మనం ఎప్పుడు మారుతుంది? దేవునికి స్తోత్రం. 50,000 50 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వారు మరలా అదే. కారణం ఏంటంటే వారు పొందిన దీవెనలు. హల్లెలూయా. పొందిన మేలు. నాకెవరు ఇవ్వలేకపోయినా కూడా నన్ను పోషించిన ఒక దేవుడు. కానీ మీరు ఇచ్చినది పూర్తిగా మనసులో తెలుసుకోండి, మీరు దేవునికి ఇస్తున్నారు. ఆ మనసు ఉన్న వారు మాత్రమే పెట్టాలి. దేవునికి నేను చెల్లిస్తున్నారు, ఇది దేవుని సొమ్ము, దేవునికి. ఆ మనసు లేని వారు ఎవ్వరు పెట్టకూడదు, ఒక్క పైసా కూడా పెట్టకూడదు. నేను దేవునికి చెల్లిస్తున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదించిన దానిలో నుండి నేను దేవునికి చెల్లిస్తున్నారు. హల్లెలూయా. మోస దగ్గరికి పోయినావు, దగ్గరికి వెళ్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. దూరం నిలబడి ఏదో చెప్పుకోవచ్చు, హల్లెలూయా. దగ్గర ఉన్న వారికి అర్థమవుతుంది. మోసేనే అద్భుతం చూడడం మాత్రం కాదు, దేవుడు అద్భుతంగా మార్చినాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చదవండి, నేను ముగిస్తున్నా. 4వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒక్కసారి కూడా. ఆ అద్భుతమనే చూడడానికి మోష
దగ్గరికి వచ్చినదినే యెహోవా యెహోవా చూచి. ఒక హల్లెలూయా చెప్తావా? మీరు దేవునికి దగ్గరికి రావడానికి ఇష్టపడిన వారమైతే నిన్ను చూసిన ఒక దేవుడు ఉన్నాడు. దాటిపోయిన దేవుడు కాదు, వెనక్కి తిరిగిన దేవుడు కాదు, మూకం తేడగా పెట్టిన దేవుడు కాదు. మీరు దగ్గరికి వస్తే నిన్ను చూసిన దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. మీ పరిస్థితి, మీ బాధలు, మీ కష్టాలు, మీ వేదనలు, మీ అప్పు, మీ ఇల్లు విషయము, మీ తండ్రి విషయం, మీ తల్లి విషయము, మీ భవిష్యత్తునే దేవుడు చూసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినము సైమన్ బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుడైన ఇద్దరు, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుడైన ఇద్దరు, ఆంద్రయ, యోహాను, వారిద్దరూ అక్కడ నిలబడినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను యేసయ్య దేవుని పరిచయం చేశాడు. హల్లెలూయా, యేసయ్య దేవుని పరిచయం చేశాడు. ఈరోజు మీతో అడిగిన ప్రశ్న, మీ దేవుడు మీకు ఎలాంటి దేవుడు? మీ దేవుడు మీకు ఎలాంటి దేవుడు? హల్లెలూయా. యోహాను యేసు క్రీస్తువినే పరిచయం చేసినప్పుడు, ఇదిగో లోక పాపమనే మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోక పాపమనే మోసుకొనా దేవుని గొర్రెపిల్ల. బాప్తిసం ఇచ్చే యోహాను యేసయ్య దేవుని పరిచయం చేయడం. వెంటనే ఇటు వెంటనే ఈ ఇద్దరు శిష్యులు యోహాను విడిచిపెట్టి యేసయ్యని వెంబడించినారు. ఒక చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తావా? యేసయ్యని నిజమున్న యేసయ్యని పరిచయం అయితే లోకమనే విడిచిపెడుతుంది, ఇంతవరకున్న వాటిని విడిచిపెడుతుంది. యేసయ్యని వెంబడించారు. అక్కడ విషయం ఏదంటే, వెంబడించినప్పుడు యేసయ్య వెనక్కి చూసి మేము ఏమి వెతుకుతున్నారని అడిగినాం. తను వెంబడించిన వారిని చూసిన దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. తన వెంబడించిన వారిని చూసిన దేవుడు ఉన్నారు. తన దగ్గరికి వచ్చిన వారిని చూసిన దేవుడు ఉన్నారు. తనతో మొరపెట్టిన వారిని చూసిన దేవుడు. నాకు మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చాను. తిరిగి యేసయ్య వారిని చూసి మేము ఏమి వెతుకుతున్నారు? వారన్నారు, యేసయ్య నీవు ఎక్కడ కాపురం ఉన్నారు? హల్లెలూయా. మీరు ఎక్కడ కాపురం ఉన్నారు? మీరు కాపురమున్నా, మీరు పడుకున్నా, మీరు ఉన్న చోటులో ఉండాలని మేము ఇష్టపడుతున్నారు. చేతులైతే స్తోత్రం చెల్లిస్తావా? ఎంతమంది కోరుకున్నారు, యేసయ్య ఉన్న ఇంటిలో నేను నివసించాలి, యేసయ్య ఉన్న ఇంటిలో నేను ఉండాలి, యేసయ్యతో పాటు నేను సమయం గడపాలి, నా పని, నా ఉద్యోగం, నా జాబ్ అందయు నా దేవునితో పాటు. యేసయ్య నీవు ఎక్కడ కాపురం ఉన్నారు? యేసయ్య అన్నారు, వచ్చి చూడు. వారు వెళ్ళినావు, ఒక రాత్రి గడిపినావు, వారు మారిపోయిన దేవునికి స్తోత్రం. మోస దగ్గరికి వచ్చినదినే దేవుడు చూశాడు. నమ్ముతున్నారా? ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందిన మీరు ఇటు ఒక్క నిమిషం మీరు మనసులో ఒక నిర్ణయం చేస్తే, దేవా ఇదిగో నేను ఇక మీదట మీ దగ్గరికి వస్తున్నా, మా జీవితంలో ఒక మార్పు మీ దగ్గరికి వస్తున్నాను. హల్లెలూయా. మమ్మను నిజంగా చూసిన దేవుడు ఉన్నాడు. చాలా మంది దూరం అవ్వడానికి ఇష్టపడుతున్నారు. బుధవారం ప్రార్థన, నాకు నేను అలసిపోయి ఉన్నారు, నాకు నిద్రపోవాలి, నాకు సాయంత్రం నిద్రపోయిన అలవాటు ఉంది, నాకు రాదు, నేను చేయను, నేను ప్రార్థన కష్టపడి అయినా బుధవారం నేను ఆదివారం కొద్దిసేపు వచ్చి కూర్చుందా, నష్టం మీకే, దేవునికి స్తోత్రం. నష్టం మీకే. నన్ను విడిచి మీరు ఏది చెయ్యరాదు. హల్లెలూయా. ఏ విధంగా నష్టం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ఉదయమన మన శ్రీనివాస గారు బాబు, ఆ పేరు బాబుది విఘ్నేష్, వరంగల్లో ఉండి మమ్మీ ఏడ్చుకొని నాకు ఫోన్ చేసింది, భాషకారు ప్రేయర్ చేయండి. మొన్న వినాయక ప్రోగ్రాం జరిగిన ఆ సౌండ్, డీజే సౌండ్ విని హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న అబ్బాయి వరంగల్ ఐసీయూలో ఉన్నారు.
4 లక్షలు కావాలన్నారు. 4 లక్షలు ఒక్క రోజుకి. నేను బాధపడినావు, కన్నీళ్ళు విడిచినావు, ప్రార్థన చేసినావు. మళ్ళీ ఒకటి కూడా అన్నారు, మందిరంలో రావడానికి వీల్లేదు. అప్పుడప్పుడే వస్తుంది కదా. ఎన్నిసార్లు చెప్తే ఇప్పుడు మొక్కుబడి చెల్లిస్తున్నారు. నా బిడ్డనే బ్రతికించండి, మేము వస్తాం. నేను కన్నీటితో ప్రార్థన చేసా, దేవా బిడ్డనే విడిపించండి. సంఘమంతా ప్రార్థన చేయాలి. కానీ అప్పుడు వరకు వేచి ఉండకూడదు దేవుని బిడలారా. దేవుని తగిలి రాకముందే వాక్యం నేర్పిస్తున్నారు కదా, మీ కాలు అంధకార పర్వతములో తగలెక్క ముందే మీరు వెలుగు కొరకు వేచి ఉండగా అంధకారము మిమ్మల్ని కమ్మక ముందే యెహోవాను గణపరచుడి. చెప్తే వింటదా? ఇప్పుడు చూడు, సంఘమంతా ఖాళీగానే ఉంది, ఎటో పోయినావు, ఎక్కడయో తిరుగుతుంది. ఆరోగ్యం ఇచ్చినందుకు కదా పోవడము, ఆరోగ్యం ఇచ్చినందుకు కదా పోవడము. ఎన్ని చెప్తే నా మీద ఈర్ష్య, ఆ కోపం వస్తుంది నా మీద. నేనెందుకు చెప్తున్నా? మీకు మేలు జరగాలి. ఆదివారం విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో కనపడాలి. ఇదంతా చెప్తే నా మీద కోపము, ఈర్ష్య, ఏదో ఒక తేడా, ముఖం తేడాగా మారడము, ఏదో ఒక భావించడము, ఇదంతా. నేనన్ని చెప్పినది మీకు మేలు జరగాలి. సంఘమంతా ప్రార్థన చేయాలి, విఘ్నేశ్వర దేవుడు మార్చాలి, మందిరములో క్రమంగా రావాలి, బాప్తిసం పొందాలి, మందిరములో ఉండాలి. క్రైస్తల ఉన్నారు కొందరు, ఇప్పుడు కూడా ఉంది సంఘములో. ఎన్ని చెప్పినా, ఎవరు చెప్పినా పట్టించుకోకుండా. కానీ దేవుడు పట్టుకుని నా ఒక దినం ఉంది, అది మాత్రం జ్ఞాపకం చేసి భయపడాలి. దేవుని బిడలారా, దగ్గరికి రావాలి, దగ్గరికి రా. విఘ్నేశ్వరికి అందరూ ప్రార్థన చేయండి, దేవుడు విడిపించాలి, అద్భుత విడుదల జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి రావాలని పిలిచినప్పుడు దూరం వెళ్ళాలని ఇష్టపడిన వారు నాకేమి జరుగను అని అనుకున్నారు, నాకేం రాదు. అట్లా ఉందా ఎవరైనా? నాకేమి రాదు, ఏమి రాదని అనుకున్నారా? రేపు ఎల్లుండి అని అనుకున్నారా? కాదు కదా దేవుని బిడలారా. దగ్గరికి వస్తే మన ప్రార్థన ఆలగించిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. దూరములో దేవుని హృదయం దగ్గర పెట్టి ప్రార్థించిన వారు ప్రార్థన దేవుడు ఆలగించినావు. రెండు కాసు పెట్టిన, 2 డబ్బు పెట్టిన విధవరాలు కానుకలినే చూసిన దేవుడు ఉన్నాడు. ఎరిగోవిలో పిచ్చ అడిగిన వాడినే ముట్టి స్వస్థపరచిన దేవుడు ఉన్నాడు. విధవరాలు స్త్రీ యొక్క ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు చేయి చాపి విడిపించిన దేవుడు. ఒక్కసారి మీరు దగ్గరికి వస్తే సరిపోతుంది. హల్లెలూయా. వాక్యం విని ఉపవాసం నుండి 3 రోజు ఆకలితో కూడి ఉన్న వారినే పోషిపించిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వ్యభిచారములో పట్టుకొని వాడిని చేయి చాపి విడిపించిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇందులో ద్రాక్షరసం ఆగిపోయినప్పుడు అక్కడే పరిష్కారం ఇచ్చిన యేసయ్య దేవుడు ఉన్నారు. మీరు ఒక్కసారి దగ్గరికి వస్తే. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని దేవుడు పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, మోషే మోషే. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచి అద్భుతమనే చూసిన వాడినే అద్భుతంగా దేవుడు మార్చినావు. అద్భుతమనే చూసుకొని వెళ్ళిపోవడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతంగా దేవుడు మారుస్తాడే. హల్లెలూయా. ఎంతమంది కోరుకున్నారు? నేను చాలా సార్లు చెప్పినది, అమ్మగారు మోకాలు నొప్పి 14 సంవత్సరం తర్వాత ముట్టి స్వస్థపరచాడు. మన మధ్యలో అమ్మగారు ఒక అద్భుతంగా నిలబడుతున్నాడు. ఆ అద్భుతమనే మనము చూస్తున్నారు. చూసిపోవడం కాదు, మీరు కూడా ఒక అద్భుతంగా మారాలి. మీ ప్రేయర్ విషయంలో, ప్రార్థన విషయంలో, కుటుంబ విషయంలో, బాధపడిన విషయంలో నీవు ఒక అద్భుతంగా మారాలి. మోసే అద్భుతం చూశాడు, అద్భుతంగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకటి కూడా అన్నారు, మోసే ఇప్పుడు దగ్గరికి రాకుండా మీ కాలిలో నుండి చెప్పులు విడువు. అద్భుతంగా మార్చడానికి మీకొక శుద్ధీకరణం అవసరం ఉంది, పవిత్రత అవసరం ఉంది, ఒక కడుగుట,
ఓ, ఎంతమందికి అర్థమైంది? మన రీతి, మన స్వభావము, మన మాటలు, మన మొండితనము, మన మూర్ఖతము, మనం అందయు ఒక్కసారి కడుగబడాలి. హల్లెలూయా, కడుగబడాలి. దావీదు ఒక మాట అన్నారు, ఈ సోపుతో నన్ను బాగుగా కడుగుము దేవా, నేను పవిత్రుడు ఆవునట్లు, నేను పవిత్రుడు ఆవునట్లు. హల్లెలూయా. శరీరమనే కాదు, వాష్రూమ్తో వెళ్తే చాలా రుద్దుతుంది, బ్లాక్ ఏదైనా పోతుందా అని బాగా రుద్దుతుంది, కానీ ఎంత రుద్దినా అది అట్లానే ఉండిపోతున్నారు. అది అట్లా కాదు, శరీరంలో ఉన్న కలర్ పోవడానికి కాదు, హృదయమనే శుద్ధి చేయడానికి. హల్లెలూయా. హృదయమనే పవిత్రపరచడానికి, హృదయమనే పవిత్రపరచడానికి. మీ కాళ్ళు నుండి చెప్పులు విడువు. మీరు నిలబడిన స్థలము పవిత్రమైన స్థలము కాబట్టి. హల్లెలూయా. 2-3 అంశాలు నేను చెప్పిన గుర్తుందా? దగ్గరికి రావాలి, హల్లెలూయా, పవిత్రుడుగా మారాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడుతుంది, నిన్ను ఒక అద్భుతంగా మారుస్తుంది. దేవుడు మోషేతో అన్నారు, మీరు ఒక అద్భుతంగా మారుతుంది. తర్వాత నేనెవరని మీరు సరిగా ఎరగాలి. ఉన్నవాడును అనువాడును, నాలాంటి ఒక దేవుడు వేరే లేదు. ఈ ఒక్క మాట దేవుడు మోషేకి మాత్రమే చెప్పినావు. అబ్రహాముతో అలాగే చెప్పలేదు, ఇస్హాకుతో అలాగే చెప్పలేదు, యాకోబుతో అలాగే చెప్పలేదు, మోషేతో అన్నారు, అయాం దట్ అయాం. హల్లెలూయా. నాలాంటి ఒక్క దేవుడు ప్రపంచంలో ఏమీ లేదు, ఎవరు లేదు. ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొంటున్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ దేవుడు మీకెలాంటి దేవుడు? మీరు నమ్ముతున్న మీ దేవుడు మీకెలాంటి దేవుడు? ఈ దేవుడు తప్ప మాకు వేరే ఏ దేవుడు లేదు, ఏ కార్యం లేదు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వు. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లిస్తావా? మొదటి స్థానం దేవునికి. అంటే అర్థం ఏంటిది? ఆయన కార్యమనే ఫస్ట్, ఆయన విషయమనే ఫస్ట్, ఆయన కార్యమనే ఫస్ట్. హల్లెలూయా. నేను యేసువాదమని బట్టి ఎల్లప్పుడూ సంతోషపడుతున్నాను. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి తీసుకొచ్చి విడిచిపెడుతుంది. ఉపవాసం అంటే పనిలో ఉంది, పని మధ్యలో కూడా నిన్న నేను మాట్లాడినప్పుడు మరి 1 గంటలకు మళ్ళీ తీసుకుపోవడానికి వస్తుంది. ఓకే, పనికి వెళ్తున్నా, నేనే పోవడం లేదు, మినిమం నా భార్య నా పోయి పాలు పొందాలి. హల్లెలూయా. మనలో కొందరు 5 నిమిషాలు లేచి అయితే ఎట్టున్నారు ఇంతసేప? మీరు పోయి గోదావరికి నీళ్ళు 2 గంటల లేచి అయితే ఏ ప్రాబ్లం లేదు, మీకెంత టైం అయినా లేచి ఇవ్వచ్చు. మీ భార్య మీ మీ పిల్లలు ప్రార్థనకి వచ్చి 1/2 గంట లేచి అయితే ఏమనుకున్నారు? పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు మంచి జోష్ వచ్చేసింది, 1/2 గంట ఎక్కువ చెప్పినావు, 1/2 గంట లేచి అయినావు. మీ హృదయం మారాలి దేవుని బిడ్డలారా. లోకములోనికి పంపించడానికి మీకు ఏ ప్రాబ్లం లేదు. ఎన్ని గంటలు అయినా పోయి రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చినా మీ పిల్లల మీద ప్రాబ్లం లేదు. ఆరాధనకి వచ్చి 1/2 గంట లేచి అయితే మీ ఇదంతా దెయ్యాలే. వెళ్ళగొట్టాలి, 3 రోజు ఉపవాసం పెట్టి వెళ్ళగొట్టాలి, మీ మనసు మారాలి. అంటే స్తోత్రం పోయింది. ఇప్పుడు చూడు, దేవుని సన్నిధిలోనికి రండి. దేవుని అక్కడ అప్పుడు మీ కుటుంబం దీవింపబడుతుంది. మీరే ప్రార్థన చేయడం లేదు, మినిమం మీ భార్య అయినా పో, పిల్లలు తీసుకొని పో. రేపక మీరిద్దరు కలిసి, అక్క జమ్మలు ఇద్దరు కలిసి పో. మేమైతే పనికి వెళ్తున్నారు, ఉపవాసం కూర్చోండి, ప్రేయర్ చేయి, నాకు కూడా ప్రేయర్ చేయి. అదే కదా ప్రయత్నిస్తా. దగ్గరికి వస్తే దేవుడు దీవిస్తుంది, దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తుంది, దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అని తెలుసుకొని ఆయన ఆరాధించడానికి దేవుడు మన అందరికీ కృపా సహాయమనే దయచేయును గాక. ఆమేన్.